పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయా? అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన రాజకీయ పోరు కొనసాగుతున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు కారణమయ్యాయి. ఇది కేవలం వ్యక్తిగత అనుబంధం గురించిన వ్యాఖ్యేనా, లేక బెంగాల్ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులకు సంకేతమా? నాయకుల వ్యక్తిగత సంబంధాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలు, రాబోయే ఎన్నికల వ్యూహాలు. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లో కలిసి పనిచేసిన నేతలు ఇప్పుడు వేర్వేరు రాజకీయ శిబిరాల్లో ఉన్న పాత అనుబంధాల గురించి మాట్లాడడం కొత్త చర్చకు దారితీసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి గురించి వేసిన ప్రశంసలు బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు కారణమయ్యాయి. అయితే మహువా మొయిత్రా తర్వాత తన వ్యాఖ్యలను సందర్భం నుంచి వేరు చేసి చూపుతున్నారని స్పష్టం చేశారు. మహువా మొయిత్రా చెప్పిన అంశాల్లో వ్యక్తిగత అనుబంధం ప్రధానంగా కనిపించింది. 2014లో తనకు లోక్సభ టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో సువేందు అధికారి తనకు ధైర్యం చెప్పారని, తొలి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అండగా నిలిచారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపినా అవి ప్రస్తుత రాజకీయ నిర్ణయాలకు సంకేతంగా కనపడుతున్నాయి. అయితే ఈ పరిణామం వెలుగులోకి వచ్చిన సమయం కూడా కీలకం. బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, పార్టీ భవిష్యత్తు నాయకత్వంపైన జరుగుతున్న చర్చల మధ్య ఈ వ్యాఖ్యలు రావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకే ఈ ఒక్క వ్యాఖ్యను కేవలం వ్యక్తిగత జ్ఞాపకంగా కాకుండా మారుతున్న రాజకీయ వాతావరణానికి ప్రతిబింబంగా కూడా విశ్లేషిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మహువా మొయిత్రా పార్టీ మారుతున్నారనే అధికారిక సంకేతాలు లేవు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని, శాశ్వత మిత్రులు కూడా ఉండరని తరచూ చెబుతుంటారు. పరిస్థితులు మారినప్పుడు సమీకరణాలు కూడా మారుతూ ఉంటాయి. అందుకే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మహువా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో కోణంలో చర్చకు వస్తున్నాయి. ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత అనుబంధం గురించి మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తు పరిణామాలపైన ఊహాగానాలకు కూడా దారితీస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా బెంగాల్ రాజకీయాలు పూర్తిగా ద్విముఖ పోరాటంగా మారాయి. ఒకవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్, మరోవైపు బీజేపీ. ఈ రాజకీయ పోటీలో ఒకప్పుడు తృణమూల్లో కీలక పాత్ర పోషించిన నాయకులు ఇప్పుడు ప్రత్యర్థి శిబిరాల్లో ఉండడం కొత్త పరిస్థితిని తీసుకొచ్చింది. అలాంటి సమయంలో గత అనుభవాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సహజంగానే రాజకీయ విశ్లేషణకు దారితీస్తున్నాయి. ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే, ప్రస్తుతం బెంగాల్లో నాయకత్వం, పార్టీ విస్తరణ, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అలాంటి సమయంలో రాజకీయ నాయకులు చేసే ప్రతి వ్యాఖ్యకు అదనపు ప్రాధాన్యం వస్తోంది. ఒక మాట కూడా అనేక అర్థాలకు దారితీగల పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మహువా మొయిత్రా వ్యాఖ్యలు ఇప్పుడు బయటకు వచ్చిన వెంటనే రాజకీయ వర్గాల్లో విభిన్న వ్యాఖ్యానాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని రాజకీయ నిర్ణయాలు మారుతున్నాయని చెప్పలేం. మహువా కూడా తన వ్యాఖ్యలను సందర్భానికి అనుగుణంగా మాత్రమే చూడాలని స్పష్టం చేశారు. అయినప్పటికీ బెంగాల్ రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలు, పాత రాజకీయ అనుబంధాలు, ప్రస్తుత రాజకీయ పోటీ, ఈ మూడు అంశాలు కలిసినప్పుడు ఎలాంటి చర్చ జరుగుతుందో ఈ పరిణామం మరోసారి చూపించింది. అందుకే బెంగాల్ రాజకీయాల్లో ప్రతి చిన్న పరిణామం కూడా రాబోయే రాజకీయ సమీకరణాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎన్నికల రాజకీయాల్లో ఓటర్లను ప్రభావితం చేసేది కేవలం సభలు, ప్రచారాలు మాత్రమే కాదు, నాయకులు చేసే ఒక్కో వ్యాఖ్య కూడా రాజకీయ చర్చల దిశను మార్చేస్తోంది. ముఖ్యంగా బలమైన రాజకీయ పోటీ ఉన్న రాష్ట్రాల్లో ఒక నాయకుడు ప్రత్యర్థి శిబిరంలోని వ్యక్తి గురించి సానుకూలంగా మాట్లాడితే దానికి రాజకీయ అర్థాలు వెతకడం సహజమే. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో గత శతాబ్ద కాలంగా తీవ్రమైన ధృవీకరణ కనిపిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజువారీ అంశంగా మారింది. అలాంటి వాతావరణంలో వ్యక్తిగత గౌరవం, రాజకీయ విభేదాలు రెండు వేర్వేరు విషయాలనే సందేశం ఈ పరిణామం ద్వారా బయటకు వచ్చాయి. ఒక నాయకుడి రాజకీయాలను వ్యతిరేకించడం ఒకటి, వ్యక్తిగతంగా ఆయన చేసిన సహాయాన్ని గుర్తు చేసుకోవడం మరోటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పరిణామం మరో అంశాన్ని కూడా గుర్తు చేస్తోంది. భారత రాజకీయాల్లో అనేక సందర్భాల్లో ఒకే పార్టీలో కలిసి పనిచేసిన నాయకులు తర్వాత వేర్వేరు పార్టీల్లో చేశారు. అయినప్పటికీ వారి మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధాలు పూర్తిగా తెగిపోవు. ఎన్నికల సమయంలో కనిపించే తీవ్ర విమర్శలకు భిన్నంగా వ్యక్తిగత స్థాయిలో పరస్పర గౌరవం కొనసాగిన ఉదాహరణలు దేశ రాజకీయాల్లో చాలానే ఉన్నాయి. బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ కూడా అదే కోణాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియా కాలంలో ఒక చిన్న వ్యాఖ్య క్షణాల్లోనే పెద్ద రాజకీయ చర్చగా మారిపోతోంది. పూర్తి సందర్భాన్ని పక్కన పెట్టి కొన్ని వ్యాఖ్యలు మాత్రమే వైరల్ కావడంతో కొత్త ఊహాగానాలు పుడుతున్నాయి. అందుకే రాజకీయ వ్యాఖ్యలను పూర్తిస్థాయి సందర్భంలోనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది. బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ ఇలాంటి వ్యాఖ్యలు మరిన్ని రాజకీయ చర్చలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలను దగ్గరగా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ చర్చ కేవలం ఒక వ్యాఖ్య గురించే కాదు,
రాబోయే ఎన్నికలు, కొత్త నాయకత్వం, పార్టీల భవిష్యత్తు వ్యూహాలు ఇవే అసలు చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. అలాంటి సమయంలో ఏ నాయకుడు చేసిన వ్యాఖ్య అయినా కూడా రాజకీయంగా విశ్లేషించబడడం సహజమే. అందుకే మహువా మొయిత్రా వ్యాఖ్య కూడా సాధారణ రాజకీయ వ్యాఖ్యగా కాకుండా విస్తృత రాజకీయ పరిణామాల నేపథ్యంలో చర్చకు వచ్చింది. బెంగాల్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా నాయకత్వ మార్పులు, పార్టీ పునర్వ్యవస్థీకరణ, కొత్త రాజకీయ సమీకరణాలు నిరంతరం కనిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రతి పార్టీ తన సంస్థాగత బలాన్ని పెంచుకోవడం, కొత్త సామాజిక వర్గాలను ఆకర్షించడం, రాజకీయ సందేశాన్ని మార్చుకోవడం వంటి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నాయకుల వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా పెద్ద రాజకీయ చర్చలకు దారితీస్తాయి. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే, నేటి రాజకీయాలు ఎన్నికలు కేవలం సభలతో గెలవడం కాదు. సోషల్ మీడియా కథనాలు, ప్రజలు ఏర్పడే అభిప్రాయాలు, నాయకుల వ్యక్తిగత ఇమేజ్, ప్రజలతో భావోద్వేగ అనుబంధం కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఒక వ్యాఖ్య బయటకు వచ్చిన వెంటనే దానిపైన రాజకీయ, మీడియా, సోషల్ మీడియా స్థాయిలో విస్తృత చర్చ మొదలవుతోంది. ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ప్రతి పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. చివరిగా చూస్తే బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తి పోటీ వ్యక్తుల మధ్య కంటే రాజకీయ కథనాల మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరు ఎవరిని ప్రశంసించారు అనేది ఒక్కరోజు వార్త కావచ్చు, కానీ ప్రజల విశ్వాసాన్ని ఎవరు గెలుచుకుంటారు, ఏ పార్టీ తన రాజకీయ సందేశాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది, రాబోయే ఎన్నికల్లో ఎవరు ఆధిక్యం సాధిస్తారు, ఇవే చివరికి బెంగాల్ రాజకీయాల దిశను నిర్ణయించే అసలైన అంశాలుగా నిలవనున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. నాయకుల ఒక్క వ్యాఖ్య కూడా రాజకీయ చర్చల దిశను మార్చగల శక్తిగా మారింది. మహువా వ్యాఖ్యలపై వచ్చిన ఊహాగానాలు, ఆమె ఇచ్చిన వివరణ, రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న విశ్లేషణలు. అయితే వ్యక్తిగత గౌరవం, రాజకీయ పోటీ, ప్రజా తీర్పు ఈ మూడింటి మధ్య తేడాను గుర్తించడం కూడా అంతే అవసరం. చివరికి ఏ వ్యాఖ్య కంటే ప్రజల విశ్వాసమో ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాల్లో నాయకుల వ్యాఖ్యలు, పార్టీల వ్యూహాలు, ప్రజల స్పందన ఇవే రాష్ట్ర రాజకీయాల తదుపరి అధ్యాయాన్ని నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి.